లెనిన్ టీజర్ అయితే వచ్చేసింది. అయ్యగారి లుక్స్ ఎలా అనిపించాయి? టీజర్ ఎట్లా అనిపించింది? అంటే నార్మల్ గా అఖిల్ గారు ఏ విధంగా గతంలో నిజ జీవితంలో ఏ విధంగా ఉంటారో సినిమాలో కూడా అదే విధంగా ఉంది. బట్ ఏంటంటే ఆ సినిమా కలర్ మారింది అంతే. బట్ నార్మల్ గానే ఉన్నాడు, గతంలో ఎట్టున్నాడు ఆ విధంగా ఉన్నాడు. అంటే సినిమాలో చూసుకుంటే ఏ విధంగా ఉంది? బాగానే ఉంది. బట్ ఎందుకంటే సినిమాలో అంత పెద్ద డిఫరెంట్ ఏమనిపించలేదు. బట్ ఎన్టీఆర్ గారు డైలాగ్ తీసుకోవడం ఒకటి చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు అభిమానులు అయితే మంచిగా పండగ చేసుకుంటారు. సీనియర్ ఎన్టీఆర్ గారు పవన్ ఫ్యాన్స్ అయినా, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా. బట్ అదేవిధంగా కొద్దిగా ఆంధ్ర స్టైల్ కల్చర్ ఉంది కాబట్టి పల్లెటూరు వాతావరణం ఉంది కాబట్టి ఇప్పటి వరకు అఖిల్ గారికి హిట్సే లేవు. సో డ్రస్టిక్ గా ఈ సినిమాలో ఉండబోతున్నారు, కొత్త లుక్ ట్రై చేశారు. సో దీంతోనైనా కలిసి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? హిట్ లేని హీరో అక్కినేని అఖిల్. మరి ఈ సినిమాతోనే హిట్ రావాలి. హిట్ లేని హీరో కాబట్టి మరి చూడాలి. ఎందుకంటే ఇన్ని సినిమాలు తీసినా కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ గా రాలేకపోతున్నారు. వీళ్ళు చూడాల్సి ఉంది. బట్ ఏదైనా కూడా హీరోయిన్ మాత్రం మంచి గ్లామరస్ గా అనిపించిందండి. ఆ బండి సీన్ లో హీరోయిన్ బండి నడిపించడంలో అదైతే చాలా బాగా అనిపించింది. అంటే హీరోయిన్ గారు కాల్ పెడితే ఐరన్ లాస్ట్ రాంపోతినేని గారితో సినిమా కూడా పోయిందని చాలా మంది కావాలని ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఈ సినిమా మాత్రం ఒక పల్లెటూరు వాతావరణం లాగా అనిపించింది కాబట్టి ఆ విలేజ్ కల్చర్ ఉంది కాబట్టి సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఎందుకంటే అక్కడ ఆ హీరోయిన్ అయితే ఎవరైతే అట్లా ట్రోల్ చేసారో ఈ సినిమాలతోనే ఆయన హిట్ కొట్టచ్చు చెప్పలేం. అంటే ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది? ఆమె పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందండి. అలా ఆమె పర్ఫార్మెన్స్ అయితే నాకు నచ్చింది. బట్ ఎందుకంటే హీరోయిన్ నుండి హీరో కన్నా హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎక్కువ అనిపించింది. అంటే లెనిన్ గారికి స్లాంగ్ సెట్ అయిందంటారా? సెట్ అయిందండి. ఎందుకంటే మనం చూసుకుంటే అమ్మి అనేది పల్లెటూరు, ఏంది అమ్మి అనేది పల్లెటూరు యాసలు తీసినాడు కాబట్టి సినిమా స్టైల్ తీసినాడు బాగుంది. అదేవిధంగా ఏదైనా మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. చూడాలి. ఎందుకంటే పల్లెటూరు వాతావరణంలో ఉన్నటువంటి రొమాంటిక్ లవ్ స్టోరీ లాగా ఉంటుంది కాబట్టి సినిమా బాగానే ఉంటుంది. ఎందుకంటే కాకపోతే ఇందులో నాటకం అది ఏదైతే నాటకాలు ఇస్తారో ఆ విధంగా ఉండేటువంటి సీన్సే కనిపిస్తున్నాయి. బట్ ఏదైనా కూడా మంచి రొమాంటిక్ లుక్ అయితే కనిపించింది. అంటే పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో తీసిన ప్రతి సినిమా హిట్ అనుకుని అందరు తీస్తున్నారు. ఇప్పుడు పుష్ప కావచ్చు, పెద్ది కావచ్చు, అన్ని ఇట్లే ఉన్నాయి. సో 26 కి వస్తుంది, ఇది జూన్ 26 కి. సో ఇది కూడా అదే ఫాలో అయిందని చెప్పుకోవచ్చు. అంటే గుర్తుపెట్టుకోండి, స్టోరీలో అయితే కంటెంట్ అనేది దమ్ము ఉండాలి. ఎందుకంటే పల్లెటూరు వాతావరణం చూపించి ఏదో పల్లెటూరుని చూపిస్తే సినిమాలు హిట్ కావండి. మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ ఉండాలి. డిఫరెంట్ లవ్ స్టోరీస్ కానీ సినిమా మంచి స్టోరీలో దమ్ముంటే గిట్ట హిట్ అవుతుంది తప్ప ఏదో పల్లెటూరు వాతావరణం తీసుకురంటే సినిమా హిట్ కాదు. అయ్యగారి గురించి ఒక్క మాటలో ఏం చెప్తారన్న? ఈసారి మాత్రం హిట్ లేని హీరో అఖిల్ నా చేతిన అఖిల్ గానీ ఈసారి ఈ సినిమాతో హిట్ కొట్టి ముందడికి పోవాలని అనుకుంటున్నా. గతంలో శ్రీలీలని తీసుకున్నారు, ఆమెను తీసేసి ఇప్పుడు భాగ్యశ్రీని పెట్టారు. మరి డెసిషన్ కరెక్ట్ అంటారా? శ్రీలీల అంటే మరి ఎందుకో మరి బ్రో అన్నట్టు ఐరన్ లెగ్ ఆమె కూడా సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయని చెప్పేసి కావాలని తీసేసిన తెలియదు. బట్ ఏదైనా కూడా ఇక్కడ ఏ హీరోయిన్ ఉన్నా ఎవరున్నా సినిమాల కథల కంటెంట్ దమ్ము ఉండాలి. సినిమాల స్టోరీ దమ్ముంటే గిట్ట సినిమా 100% హిట్ అవుతుంది. హీరోయిన్ కాలు పెట్టింది ఇదని కాదు, సినిమాలో మాత్రం స్టోరీ